అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్‌కి స్వాగతం. ఈరోజు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఉంచుతాడో, ఎవరిని తీసుకెళ్ళిపోతాడో తెలీదు. వాళ్ళ పాప చాలా బాగా చదువుకోవాలి, బాగా ఉండాలి అని చెప్పేసి ఇంజినీరింగ్ చదివించారు. థర్డ్ ఇయర్ పాప. పాపం 1 మంత్ ముందర వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చనిపోయారంట. ఆ తర్వాత వెంటనే ఈ పాప కూడా బెంగ పెట్టుకొని చనిపోవడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళు మన ఆశ్రమానికొచ్చి, ఆ పాప మన ఆశ్రమంలో ఉన్నంతగా భావించి వాళ్ళొచ్చి ఆ పాప బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేసుకొని ఈరోజు వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా చాలా మంచి భోజనం పెట్టడం జరిగింది. ఆ పాపకి ఏమిష్టమో అవన్నీ వచ్చి పెట్టి వాళ్ళందరూ కూడా వచ్చి తిని పాపం చాలా బాధపడడం జరిగింది. వాళ్ళ పేర్లు మన వైకుంఠం గారు చెప్తారు. ఖైరతాబాద్ నుంచి వచ్చారు సార్ వాళ్ళు. వాళ్ళ ఫాదర్ గారి నేమ్ సతీష్ కుమార్ గారు, మదర్ నేమ్ వరలక్ష్మి గారు. వాళ్ళ చనిపోయిన పాప పేరు పూజిత. బీటెక్ చదువుతూ ఉండేది. పాపం పూజితమ్మ నిజంగా మనందరికీ బాధ అనిపిస్తుంది. మీరు కూడా పాప ఫోటో పెడతాను ఇప్పుడు చూడండి, ఎంత ముద్దుగా ఉంది పాప. నిజంగా నాన్న, నువ్వు పైనుండి అమ్మకి నాన్నకి మనోధైర్యం ఇవ్వాలి మేము. అలాగే మా పెద్దవాళ్ళందరూ కూడా ఆశీస్సులు అమ్మకి నాన్నకి ఉంటుంది. మీ ఆశీస్సు కూడా అమ్మకి నాన్న వాళ్ళు ఉండాలి. ఇలాగే ఎందుకంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్లో చేసుకోకుండా కార్యక్రమం మన ఆశ్రమంలో చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు రావడం జరుగుతుంది. మన పెద్దవాళ్ళందరితో ప్రేమగా ఉండి వాళ్ళతో చేసి చేయడం వల్ల మాకు చాలా సంతోషం. మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కొద్దిగా షేర్ చేయండి వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేయకండి, మీకు నచ్చలేదు నా వీడియో సబ్స్క్రైబ్ చేయకండి. షేర్ చేసి ఏంటంటే తెలుస్తుంది, వేరే వాళ్ళ వీడియో వెళ్తుంది. ఆ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మన ఆశ్రమం అని తెలుస్తుంది. అట్లా ముసలోళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు రావాలని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టట్లేదు. ఎందుకంటే మీరు షేర్ చేస్తే ఏంటంటే మన ఆశ్రమం ఉంది, ఈ విజన్ ఇండియా ఫౌండేషన్ ఇవాళ రేపు ఏంటంటే ముసలి వాళ్ళు తల్లిదండ్రులను చూడట్లేదు. చూసాం కదా, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇవాళ ఏమవుతుందంటే తల్లిని కానీ తండ్రిని కానీ చూడలేని మానవత్వం అయిపోయింది. ఇవాళ చూశాను మూడిన మాంగారిని అత్తగారు ఆయిల్ పోయి చంపేసింది. అది ఎంత బాధ. అలా కాకుండా ముసలి వాళ్ళని ఇబ్బంది పడకుండా ఉండాలంటే కనుక ఈరోజు వీడియో చూసినా నేను మాంగారిని వేడి నూనె పోసేసి ఆయన చనిపోయాడు ఖమ్మంలో. అట్లా పరిస్థితి రాకుండా మన వీడియోలు షేర్ చేస్తే డైరెక్ట్గా మన ఆశ్రమానికి వస్తారు. మనం అందరూ ఉన్నాం కదండి, మనం చూద్దాం కదా. ఇలాగే బర్త్డేలు మ్యారేజ్లు చేసుకుంటున్నారు. నాకున్న స్తోమత వరకు నేను పెడుతున్నాను. మనందరూ కార్యక్రమం చేసి 10 మందికి వాళ్ళకి అన్నం పెడతాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్. నమస్తే. ఈ వీడియో చూసి షేర్ చేయండి ప్లీజ్. స్వర్గానికి పోయి మంచి జన్మ ఎత్తు, నువ్వు మంచి జన్మ ఎత్తు. సంవత్సరం అవుతుంది మంచి జన్మ. దేవుడు లోకానికి మంచిగా బతుకుతాయి. ఈ జన్మలు మంచిగా లేవు, వచ్చే జన్మలన్నీ మంచిగా ఉంటుతాయి. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. పొద్దుల్లేను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా. సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నీవనుకున్నా. నా వెలుగంత తీసుకెళ్ళి చీకట్లో కలిపేశావే. నా ఆశల్ని మోసుకెళ్ళి చితిలోన కాల్చేశావే. శవమల్ల మిగిలానమ్మా.
తోచేనమ్మా నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా తల్లి తల్లి నా చెట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించావా చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా నీ డాడీ రెక్కలు విరిచావా మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చిన్నబోయి పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా అయితే చూడంటూ అలిగావా నా పసికోనా ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా నూరేళ్ల నిద్రతోని రెప్పలు మూసావా నా చిన్ని తల్లి చూడవే నా చిట్టి తల్లి చూడవే నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే నా బంగారు మాట్లాడవే నీ నోరారా మాట్లాడవే నీ మాటల్లో నీ ముత్యాలన్నీ ఏరేలా మాట్లాడవే ఆటలాడే